పాలకులు విద్యారంగం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, విద్యారంగ సమస్యల పరిష్కారానికి ఎటువంటి చొరవ చూపకపోగా కార్పొరేట్ స్థాయి విద్యా వ్యవస్థను ప్రోత్సహించడం దుర్మార్గమని పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కాంపాటి పృథ్వీ అలాగే అనిల్ అన్నారు. ఖమ్మం రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, గత పాలకులు 10 సంవత్సరాల కాలంలో విద్యారంగాన్ని ఏ విధంగా అయితే నిర్లక్ష్యం చేశారో అదేవిధంగా నేటి పాలకులు కూడా విద్యారంగాన్ని నిర్లక్ష్యానికి గురి చేస్తున్నారని వారు మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకుని వచ్చిన విధానాల్ని నేటి కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తూ విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారానికి రానున్న రోజుల్లో పీడీఎస్యు ఆధ్వర్యంలో ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో పీడీఎస్యు ఖమ్మం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు లక్ష్మణ్, వెంకటేష్, అలాగే సాదిక్, నవీన్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. గురుకుల సంక్షేమ సంస్థలు ఉన్నాయి, లేదా గురుకులాలు నియోజకవర్గానికి లేదా మండలానికి ఒకటి కేటాయించినటువంటి ఈ కేసీఆర్ గారి ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో నేడు అవన్నీ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతూ కనీసం వసతులు లేక, లేదా ఉండడానికి సరిపడేటటువంటి క్లాస్ రూమ్లు లేక, లేదా తరగతి గదులు లేక ఇట్లా రాష్ట్రంలో గురుకుల విద్య కూడా సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నది. గత విద్యా సంవత్సరం సరిపడా నిధులు ఇవ్వలేక వాళ్ళకు పెట్టినటువంటి మెనూలో ఆహారం కల్తీ జరిగి 10ల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు చనిపోయినటువంటి పరిస్థితి ఉన్నది. అట్లాగే మధ్యాహ్న భోజనానికి కూడా సరైన నిధులు కేటాయింపు జరపక అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఆహారం కల్తీ జరిగి విద్యార్థులంతా ఆసుపత్రులు పాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఊటన తెలంగాణ సమాజంలో వచ్చినటువంటి వ్యతిరేకత చూసి ఇక్కడ స్థానిక ఉప ముఖ్యమంత్రి అయినటువంటి బట్టి విక్రమార్క కావచ్చు, లేదా నుండి చూస్తూ ఉన్నాం. ఇవన్నీ ఏమీ పట్టించుకోకుండా ఈ దేశంలో ఉన్నటువంటి నయా మనువాద కార్పొరేట్ రాజ్యంలో భాగమైనటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ విద్యను నేరపూరితంగా, కక్షపూరితంగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి పరిస్థితిని ఈ దేశంలో మనం చూస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ప్రభుత్వ విద్యను పేదలకు అందకోకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వం